నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సల్పబండ తాండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను గిరిజనులు అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ముందు జగదాంబ ఆలయ పూజారి అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులు భోగ్బండా నిర్వహించి గిరిజనులు జగదాంబ ఆలయం నుండి ఒడ్డెర కాలనీ వరకు సంప్రదాయ పాటలు పాడుతూ డీజే సౌండ్ ద్వారా నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా తాండా నాయకులు శంకర్ నాయక్, బాద్యా నాయక్, రమేష్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్, రామారావు మహారాజ్ జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పూజారి సేవ్య, లింబ్యా నాయక్, మాజీ సర్పంచ్ శర్మన్, బాద్యా, శంకర్, రమేష్, తాండా నాయకులు శంకర్ నాయక్, వసంతరావు, పంతులు, మోతీరామ్, పరమేష్, ప్రకాష్, రాములు, సుధాకర్, శ్రీరామ్, నౌషా, సురేష్, రమేష్, హంసర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. రిపోర్టర్ ప్రసాద్. जय तपस्वी संत रामराव महाराज। तारो छेदार लगा जंगल झाड़ी पार पद्धति पार आगे जगारी गंगारी धार मैं खून गुखूं तारो क्या भाया बोल जो पधरेला कर अडारी सकट कोटो विगवन सब ना तो भी ना छेदी अदा तो लगाया वो अच्छी से पार समंदर सागर नदी नाला पार फतर तारू छ हमें कई सदरेली माँ तारे पुजारी तारे भक्त लोगों सही वे जय जय जगदम्बा माता की, सेवालाल महाराज की, जय रामराव महाराज की. ఈరోజు మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ ఎస్బీ తాండా గ్రామ పంచాయతీలో మా జగదాంబ టెంపుల్లో అతి ఘనంగా ఈ సేవాలాల్ జయంతి యొక్క మహారాజ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకనగా మా సేవాలాల్ మహారాజ్ ఎన్నో కష్టాలు చేసి ఎన్నో బాధపడి మా గిరిజనుల కోసము ఎన్నెన్నో కష్టాలు చేసి ఎన్నో కొండలు తిరిగి గుట్టలలో తిరిగి మా గిరిజనులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకు బాగు చేస్తూ మా సేవాలాల్ మహారాజ్ అయితే ఏ బాటలు నడిపిండో ఆ బాటల్లోనే శ్రీ సంత్ రామారావు మహారాజ్ని కూడా ఆ బాటల్లో నడిపించి మా గిరిజనులను ఎంతో ముందడికి తెచ్చిన మా సంత్ సేవాలాల్ మహారాజ్ మాలో లేకపోయినా మేము మాలో తిరుగుతుండనే ఉద్దేశంతో ఈరోజు 286వ జయంతిని సల్పతండాలో అన్నదాన కార్యక్రమం చేసుకొని అదేవిధంగా బైక్ ర్యాలీతో అంతా తండ ప్రజలు కలిసి ముక్కముడిగా తండలలో తిరిగి ర్యాలీగా తీసి ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో ఆనందకరమైన విషయం అయినప్పటికీ కొంచెము బాధ అయినా, ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి మా సేవాలాల్ మహారాజ్ నుంచి పడితే సంత్ శ్రీ రామారావు మహారాజ్ దాకా కూడా సర్గ్యులైనరు. ఈనాటికి కూడా మన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా మా సేవాలాల్ మహారాజ్ని జయంతిని సెలవు దినంగా ప్రకటించాలన్నా ఇప్పటికీ కనికరించడం లేదు. ఎందుకంటే మా సేవాలాల్ గిరిజనులు అంటే అంత చులుకన చూడడం ఈ సమయంలో కూడా అది మంచిది కాదు. ఏ ప్రభుత్వమైనా సరే ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుగా ప్రకటిస్తే మా పిల్లలు బడిలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, జాబ్ చేసేటోళ్ళు కావచ్చు, ఈ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మా సల్పతండా నుంచి మేము నమస్కరించి మనవి చేయనది ఏమనగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా స్టేట్లో ఉన్న మోడీ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, దీని వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈ యొక్క జయంతిని సెలవు దినంగా ప్రకటిస్తే మేము ఎంతో ఆనందంగా ఉంటామని తెలుపుతూ మా ఎస్బీ తాండాలో ఈ సేవాలాల్ జయంతి సందర్భంగా మా మండల ప్రజానికి, బంజారా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సేవాలాల్.